హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను లంచ్లోకి వచ్చేసి మామిడికాయ పప్పు అయితే చేశాను. యాక్చువల్గా మనకు జరుగుతుంది సమ్మర్ కాబట్టి మామిడికాయలు అయితే ఎక్కువగా దొరుకుతున్నాయి. మామిడికాయతో రకరకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను ఎర్ర కందిపప్పుతో అయితే మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. నా స్టైల్లో నేను మామిడికాయ పప్పు ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. లాస్ట్ 4 డేస్ నుంచి అయితే మన ఛానల్ అయితే లాంగ్ వీడియోస్ అయితే రావట్లేదు కదండి. నేనైతే అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను. ఇంకా అందుకని నేనైతే వీడియోస్ అయితే ఏం తీయలేదండి. ఇంకా కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా, ఇంకా మనకి డైలీ అయితే వ్లాగ్స్ అయితే మనకు కంటిన్యూ అవుతాయండి. ఇంకా నేను రేపైతే ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది చూడాలి అంటే వెయిట్ చేయాల్సిందే. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళైతే మోస్ట్‌లీ ఉండరేమో. ఇంకా అందరూ ఇంట్లో వీక్లీ వన్స్ అయినా పప్పు అయితే చేస్తూ ఉంటారు. అదేంటో కానీ మా ఇంట్లో పప్పు అంటే అసలు ఇష్టం ఉండదండి. నేను టమాటా పప్పు చేసినా, దోసకాయ పప్పు చేసినా మా పిల్లలైతే తినరు. నేను సాంబార్ చేస్తే ఇష్టంగా తింటారు. ఇంకా ఈ సమ్మర్‌లో వచ్చే మ్యాంగోస్ ఉంటాయి కదా, మ్యాంగోస్‌తో మామిడికాయ పప్పు చేస్తే మాత్రం పుల్ల పుల్లగా ఉంటుంది కదా, కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా అందుకనే నేను ఎర్ర కందిపప్పుతో అయితే ఈరోజైతే మామిడికాయ పప్పు అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. నేను ముందుగానే 2 మామిడికాయలు అయితే పీల్ తీసుకొని అయితే పెట్టుకొని ముక్కలైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని లైట్‌గా వాటర్ వేసుకొని అయితే ముందుగానే ఉడకబెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా పప్పులో వేయకుండా ముందు ఉడకబెట్టుకోవాలి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే దోసకాయ పప్పు కానీ, టమాటా పప్పు కానీ, మిగతా ఏ పప్పు అయినా కూడా మనం డైరెక్ట్‌గా దోసకాయ ముక్కలు కానీ, టమాటా ముక్కలు కానీ పప్పులో వేసి డైరెక్ట్‌గా కుక్కర్ పెట్టయితే మనమైతే పప్పు అయితే ఉడికించుకోవచ్చు. ఇలా మామిడికాయ పప్పు అయితే అలా కాదండి. ఎప్పుడైనా మామిడికాయ వేస్తే పప్పు అనేది ఉడకదు. కాబట్టి ముందుగా మనం మామిడికాయ అనేది ఉడికించుకున్న తర్వాత పప్పు అనేది ఉడికించుకోవాలి. మామిడికాయ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికైతే కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకైతే పావు కేజీ అయితే ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి అరోమా వస్తుంది. ఆ ఫ్లేవర్ వస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎప్పుడైనా కందిపప్పు డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. నేను ఎప్పుడు పప్పు చేసినా కూడా డ్రై రోస్ట్ చేసుకొని పప్పు అయితే చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. ఇక్కడైతే నేను పప్పు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకొని 2 టైమ్స్ అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న కందిపప్పులోకి అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే అందులోకైతే 2 టమాటాలు అయితే నీట్‌గా క్లీన్ చేసుకొని టమాటా ముక్కలైతే యాడ్ చేశాను. యాక్చువల్‌గా మనం మామిడికాయ ఎక్కువగానే వేస్తాం కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా అనేది లైట్‌గా వేసుకోండి. కొంచెం టమాటా వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా పప్పులోకి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కారం తక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా, అందులోకైతే లైట్‌గా కారం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలండి. 4 విజిల్స్ రానిస్తే పప్పు అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానిస్తాను. నార్మల్ కందిపప్పుతో చేసే పప్పు కన్నా ఎర్ర కందిపప్పుతో చేసే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇది డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఈరోజు ఫస్ట్ టైం అయితే మామిడికాయ వేసి అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే టమాటా వేసి అయితే చేశాను. అప్పుడైతే చాలా బాగుంది. ఈసారి అయితే నేను ఇంకా మామిడికాయ వేసి అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కుక్కర్ కింద అయితే 4 విజిల్స్ అయితే వచ్చినాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఆవిరంతా రిమూవ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ ఆవిరి అయితే రిమూవ్ అయింది. కుక్కర్ మూత అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నేనైతే పప్పు అయితే తిప్పుకున్నాను. తిప్పుకున్న పప్పులోకి అయితే మనం ముందుగా ఉడికించుకున్న మామిడికాయ గుజ్జు అయితే వేసుకోవాలి. మామిడికాయ గుజ్జు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పులుపు వేసాం కదా, ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా పప్పు అనేది థిక్‌గా ఉండేదానికన్నా పలచగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. అందుకని ఇక్కడైతే నేను హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. లైట్‌గా హాట్ వాటర్ అయితే వేసుకొని పప్పు అయితే తిప్పుకుంటాను. తిప్పుకొని అందులోకైతే నీట్‌గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర అయితే వేస్తాను. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత మనమైతే పప్పు అయితే తాలింపు అయితే పెట్టుకుందాము. తాలింపు అయితే ఆ మంచి ఫ్లేవర్‌ని అయితే ఇస్తుంది.
పప్పు తాలింపు పెట్టుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే చిన్న కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకి అయితే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. యాక్చువల్‌గా పప్పు తాలింపుకి నేను నెయ్యి కూడా యూజ్ చేస్తానండి. ఈసారి అయితే నెయ్యి అయితే వేయట్లేదు. ఓన్లీ ఆయిలే వేశాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. వేపుకొని అందులోకి అయితే దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అయితే చిటికెడు అయితే ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి. ఫ్లేవర్ కూడా పప్పు టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పు తాలింపులో మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. నా దగ్గర అయితే కరివేపాకు అయితే లేదండి. నేను కరివేపాకు అయితే వేయలేదు. ఇంగువ అయితే వేసుకోండి. మోస్ట్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తాలింపు అయితే మంచిగా ఫ్రై అయిందండి. తాలింపు తీసుకెళ్ళి ముందుగా ఉడికించుకున్న పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలి. పప్పులో వేసుకున్న తర్వాత తిప్పుకొని పప్పునైతే 2 నిమిషాలు అయితే స్టవ్ మీద అయితే ఉంచాలి. యమ్మీగా ఉండే ఎర్ర కందిపప్పుతో మామిడికాయ పప్పు అయితే రెడీ అయిందండి. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి పలచగా ఉంది. కొంచెం చల్లారితే మాత్రం మనకి చిక్కబడుతుందండి. ఎప్పుడైనా పప్పు అనేది పలచగా ఉన్నాకే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత మనకి చిక్కబడుతుంది. ఇలా ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రై రోస్ట్ చేస్తాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మామిడికాయ పప్పు చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని కాస్త ఆవకాయ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.